హనుమంతుడికి అంత శక్తి ఎలా వచ్చింది? సముద్రం దాటాడు కదా, నామస్మరణ చేసుకుని శ్రీరామనామం దాటేశాడు. హనుమంతుడు శ్రీరామనామంతో దాటాడు. ఆ పర్వతం నుంచి దూకే ముందు ఆయన తులసికి ప్రణామం చేసి వెళ్ళాడు. విష్ణు భక్తి ప్రదే దేవి. విష్ణు నామం వినాలంటే తులసి కరుణ కావాలి. తులసి కరుణ లేకుండా ఎవరు విష్ణునామం చేయలేరు. ఏంది చిన్న మొక్క అలాగే కనిపిస్తుంది, చిన్న మొక్కలాగే కనిపిస్తుంది. విష్ణు భక్తి ప్రదేదేవి నామం, తులసి ఎంత ముఖ్యం మన జీవితంలో. సర్వశక్తి నామే దిల కార్య విభాగ అమార దుర్దైవ నామే నాహి అనురాగ. నామం పట్ల కొంచెం కూడా అనురాగం లేదు నాకు, కొంచెం కూడా ప్రేమ లేదు నామం పట్ల. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఇదేంటి నామం పట్ల నాకు కొంచెం కూడా అనురాగం, ప్రేమ లేదు, ఆసక్తి లేదు నామం మీద. అలాంటి వాళ్ళకే శిక్షాష్టకంలో ఉన్న 3వ శ్లోకంలో ఉన్న లక్షణాలు వస్తాయి అని. ఏది? నేను భక్తి చేయట్లేదు, చేయలేకపోతున్నాను, చాలా దురదృష్టవంతుని నేను. అలాంటి వాళ్ళే అమానీన మానదేన స్థాయికి రాగలరు. వాళ్ళకు చాలా తేలిక అవుతుంది. అందుగురించి ఆ శ్లోకం నుంచి ఆ శ్లోకానికి ఇచ్చారు. ఇప్పుడు ఈ 2వ శ్లోకంలో ఏంటి? నామం ఎంత గొప్పదో చూడండి, ఎంత కరుణ నామం. భగవంతుడు ఎంత కరుణతో నామం ఇచ్చాడు. చాలా గొప్పది నామం, చాలా శక్తివంతమైనది నామం. అదే సమయంలో దాన్ని అందరికీ అందుబాటులో ఉంది. ఎంత శక్తివంతమైనది అయినప్పటికీ అందరికీ అందుబాటులో ఉంది. చిన్న పిల్లవాడు కూడా చేయొచ్చు, స్త్రీ పురుష వాళ్ళు వీళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఇంకోటి ఏం చెప్పారు మహాప్రభు? ఇంత తేలిక అయిన కారణం ఏంటి అంటే ఆచార్యులు చెప్పారు, నేను అపరాధాలు చేస్తున్నాను, అందువల్ల నాకు ఆసక్తి లేదు. అందు గురించి అపరాధాలు ఏంటివి, నామంలో ఉన్నవి తెలుసుకోవాలి. నేను ఏ అపరాధం చేస్తున్నాను? వైష్ణవులు మొట్టమొదటిది వైష్ణవ నింద, భక్తులతో ఎలా వ్యవహరిస్తున్నాను నేను. 2వ అపరాధం ఏంటి? 2వ అపరాధం నేను హరే కృష్ణ చేస్తుంటాను, మళ్ళీ గురువారం వస్తే అక్కడికి వెళ్తాను, శనివారం వస్తే ఇక్కడికి, శుక్రవారం ఇక్కడికి అన్ని చోట్ల వెళ్తాను, పని చేయదు. అపరాధం అది. కృష్ణుడు అని చెప్తున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం, నన్ను ఒక్కడిని పట్టుకొని చాలు. కొంతమందికి అనిపిస్తారు, తిలకం పెట్టుకుంటారు, జపమాల పట్టుకుంటారు, సాయిబాబా గుడిలో కనపడతారు. వెళ్ళి సత్యనారాయణ గుడిలో సూపర్ మార్కెట్, అది ఏ వారం అయితే ఆ గుడి, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. అపరాధం అది. ఈ విధంగా మనం 3వది గురువు అవజ్ఞ. గురువు ఏదైనా చెప్పింటారు, దాన్ని సీరియస్గా తీసుకోము, పక్కన పెట్టేస్తామని. ఇవన్నీ అపరాధాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అపరాధాలన్నింటికి మూలం ఏంటో తెలుసా? ఈ అపరాధాలన్నింటికి మూల కారణం ఒకటి ఉంది. ఇది అశ్రద్ధగా జపం చేయటం. మీరు ఆసుపత్రికి వెళ్ళారు ఎప్పుడైనా? ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్తాడు? టేబుల్ పైన పడుకోబెడతాడు, కదలకుండా ఉండు అంటాడు. అంతే, ఒక్కసారి చెప్తాడు, అంతే, నువ్వు కదలకుండా ఉంటావు. ఇంకా ఆయన ఏదో సూది వేయడమా చెక్కడమా, అది నీకు నొప్పి వేస్తుంటుంది. ఒకవైపు పళ్ళు శుభ్రం చేయించుకున్నారా ఆసుపత్రికి వెళ్ళి ఎప్పుడైనా?
నోట్లో అది పెడతాడు, నోరు తెరువు అంటాడు, అంతే, అది పెడతాది. అదే ఒకటి. నోరు మూసినా కూడా అది మెషిన్ పెట్టి క్లీన్ చేస్తాడు దంతాలు. నీకు తలంతా అదిరిపోతుంటుంది, అయినా కూడా కదలకుండా ఉండు అంటాడు, అంతే. సరే సార్ అంటావు, అంతే. కదిలితే పళ్ళు లేసిపోతాయి. తలంతా అదిరిపోతుంది. అది 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఆ ప్రభావం. ఉందా ఎవరికైనా అనుభవం ఉందా? దంతాలు క్లీన్ చేపిస్తుంది, అక్కడేమో కదలకుండా ఉంటాం, అంత నొప్పి అయినా. జపం చేసేటప్పుడు కొంచెం దోమ వాళ్తే దాన్ని చంపి పడేయచ్చు. అక్కడేమో అంత నొప్పి ఓర్చుకున్నావు కదా, చిన్న దోమ పోనీ దాన్ని అట్లా తోలచ్చు కదా, దాన్ని చంపి పడేస్తావే. చిన్న తట్టుకోలేము. ఎక్కడ మనకు డాక్టర్ చెప్తే ఏమో వింటాము, సరే, ఎందుకంటే శరీరం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి డాక్టర్ చెప్పాడు కదలకుండా ఉండాలి, కదలకుండా ఉంటాం, అంతే. ఆత్మ పట్ల ఆసక్తి లేదు. అందు గురించి నిజంగా ఆత్మ పట్ల ఆసక్తి ఉంటే నువ్వు చేసే జపం ఎలా ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత నొప్పి అయినా సరే. ఇది నేను ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక రోజు వెళ్ళిపోయి ఈ శరీరం కోసమే ఇంత నొప్పి ఓర్చుకుంటున్నాను, ఆత్మ కోసం ఎందుకు ఓర్చుకోకూడదు నేను నొప్పి? బట్ ఇక్కడ ఏంటి, ఆ దుర్దైవం అంటున్నారు కదా, దురదృష్టవంతుని నేను, అనురాగం లేదంటే అపరాధాలు చేస్తున్నాను, అపరాధం. ఈ అపరాధాల నుంచి బయటపడాలంటే ఏంటి, నామం గురించి మళ్ళీ 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 వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, విన్నది చదివింది చింతన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ శిక్షాష్టకం బాగా సహాయం చేస్తుంది మనకు, నామం, మొత్తం నామం గురించి. శ్రీల ప్రభుపాద పుస్తకాల్లో చాలా చోట్ల కాదు, అన్ని చోట్ల నామమహిమయే, మొత్తం నామమహిమ ఉండేది. గొప్ప గొప్ప భక్తులు, ద్రౌపది, హరిదాస్ ఠాకూర్, రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, వీళ్ళందరూ నామాన్ని ఆశ్రయించారు. వీళ్ళు హనుమంతుడు నామాన్ని ఆశ్రయించారు, ప్రహ్లాద్ మహారాజు నామాన్ని ఆశ్రయించారు. వాళ్ళందరూ చూపిస్తున్నారు నామం ఎంత శక్తి ఉంది చూడండి. ప్రహ్లాదుని పైనుంచి పడేశారు, ఎవరు కాపాడారు? నామమే కాపాడింది. నామమే కాపాడింది అక్కడ. ఇవన్నీ వింటున్నాము, మళ్ళీ మళ్ళీ ఎక్కువ చర్చించుకోవాలి వాటి గురించి. చర్చించుకుంటే నామం పట్ల ఆసక్తి పెరుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ. ఇదివరకైనా దీనికి సంబంధించి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు, మీ అనుభవాలు జపం చేసేటప్పుడు, లేదా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే దీనికి సంబంధించి. హరే కృష్ణ. ప్రశ్నలు లేవంటే ఒకటి బాగా చేస్తున్నట్టు, లేకుంటే అసలు చేయరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఉంటుంది అది, అందరం సెంటర్ పాయింట్లోకి రాదు. హరే కృష్ణ. నడిచి గట్టిగా చెప్పినప్పుడు నామం సెంటర్లో కూర్చొని సందర్భంలో సడన్గా ఎక్కడో వెళ్ళిపెట్టాను బ్యాక్గ్రౌండ్లో. చెప్తారు అనుభవం ఉన్న భక్తులు. జపం చేసే ముందు బాగా ప్రార్థన చేయండి. జపమాల పట్టుకున్న వెంటనే జపం మొదలు పెట్టద్దు, 2-3 నిమిషాలు ప్రార్థన చేయండి. మధ్యలో కూడా ఎప్పుడైనా మనసు అటు ఇటు పోతుంది, 2-3 నిమిషాలు ఆపే జపం. మాల పట్టుకొని కూర్చోవట్లే,
కదలకుండా కూర్చో. మీరు ఒకటి చూడండి, మీ ఇంట్లో పిల్లవాడు బాగా అల్లరి చేసేటప్పుడు ఎంత చెప్పినా వినలేదనుకో, మీరు వంట చేసుకుంటున్నారు, స్టవ్ ఆపేసి పట్టుకొని అబ్బాయి వైపు చూడండి 2 నిమిషాలు. ఏం చేస్తాడు? కొంచెం సేపు చూస్తాడు, నా అమ్మ ఇట్లా చూస్తుంది నా పక్కనే, కొంచెం సేపు ఆట చేసి అల్లరి పనులు చేస్తుంటాడు, చూస్తుంటాడు, చిన్నగా తగ్గిస్తాడు. అమ్మ ఏదో పడేటివి ఉన్నాయి నాకు, ఆపుతాడు లేదా? ఒకేసారి ఆపడు, చిన్నగా ఆపుతాడు. అలా మనసు కూడా ఆట ఆడిస్తుంది. నువ్వు ఆపేవనుకో, అరే విడింది అది ఆపేసి నా పక్క నా మీద దృష్టి పెట్టే. కాబట్టి 3 నుంచి 5 నిమిషాలు మౌనంగా కూర్చోండి. అది ఆట ఆడుతుంటుంది, ఎగురుతుంది, తైతక్కలు ఆట ఆడుతుంది. మరి మొత్తం దృష్టి నా మీద పెట్టాడే, వద్దులే. సరే వింటా ఇప్పుడు నువ్వు చెప్పింది వింటా. చిన్నపిల్లలాగా మనసు. అందు గురించి 2-3 నిమిషాలు ఆపండి అని చెప్తారు. పరిగెత్తద్దు, జపం అని. పరిగెత్తావు 16 మార్లు అయిపోయాయి. ఎన్ని విన్నావు? వినడమా? చేయడం వరకే, వినడం కాదు. చేసాం, వినడం తర్వాత. కొంతమంది అంటారు వచ్చే జన్మలో వింటాము, ఈ జన్మలో చేస్తాము అంటారు. అల్ల నిర్లక్ష్య భావన ఉంటే భగవంతుడు కూడా అట్లే చూస్తాడు. ఇది ఊరికి చేస్తాడంట 16 మాలలు, వినడంట ఇతను, అవసరం లేదు ఇతనికి. హరే కృష్ణ. శ్రీ చైతన్య చరితామృతంకి శ్రీల ప్రభుపాదకి